చూడండి కలర్స్ రాళ్ళు ఎలా ఉన్నాయో. మీకు ఎవరికైనా కావాలంటే తెలియజేయండి. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కలర్స్ తేనె రాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ కలరు లేదు అంటానికి లేదు, అందుకే వీటి పేరు కలర్ రాళ్ళు అని పెట్టాను నేను. ఇది పరిటాల్లో దొరికింది రాయి. చూడండి రాయి. చూడండి ఎంత బాగుంది రాయి. చూడండి అద్దర్స్ అన్నమాట రాళ్ళు. అంత బాగుంది. ఈ రాయి చూడండి. రాళ్ళన్నీ ఇట్లా సపరేట్గా కనపడుతుంది. ఇది చూడండి. చూడండి ఈ రాయి చూడండి. అలా నేను ఒక రాయి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చూడండి ఒకసారి. ఇది ఈ రాయి నిండా లోపల చూడండి గీతలు ఎలా ఉన్నాయో. 100 గ్రాములు 50 గ్రాములు ఉంటుంది ఈ రాయి. గీతలు కనిపిస్తుందా? చూడండి ఒకసారి గమనించండి. లోపల అంత గీతలే. అయిగో మరి ఇది ఏ రాయో కొంచెం తెలపండి. చూడండి ఇట్ట గీతలు కనపడుతున్నాయి. అయిగో దీనికి కూడా అంతే, అలాగే కనపడుతుంది. మొత్తం గీతలే. అలాగే సేమ్ కూడా చూడండి పలుకురాయి. ఇది చూడండి. గుళ్ళు 50 గ్రాములు తక్కువ లేదు రాయి. కఠినంగా ఉండే రాళ్ళు. చూడండి రాయి మీద బంగారు కలర్ లాగా పడి ఉంది. చూడండి లైటింగ్ వెలుగుతుంది, అందుకని తీసుకునే రాయి. చూడండి ఈ రాయి చూడండి. వెరైటీగా ఉంది రాయి. ఎందుకు చూడండి మీరే.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళిద్ది. ఒకసారి ఎవరో అన్నారు, అమ్మా ఏమి రాళ్ళమ్మ నువ్వు పెట్టేది, తేనె రాళ్ళు తప్ప 2 రాళ్ళు లేవా నీకు అన్నాడు. అన్ని రకాల రాళ్ళు పెడుతున్నా కదా సార్, చూడండి సార్. మీకు ఏవి కావాలన్నా తేనె రాళ్ళు పెడుతున్నాను, రూబీకి సంబంధించింది పెడుతున్నాను, పలుకు రాళ్ళు పెడుతున్నాను. అన్ని రాళ్ళు ఉన్నాయి కదా సార్, నా కాడ ఉన్నాయి వరకు పెడుతున్నాను సార్. పక్కన వాళ్ళు ఎవరైతే తీసుకోవట్లే, నేను ఎరుకొచ్చినాయే అయ్యే పెడుతున్నా, అయ్యే చూపిస్తున్నా. అదే ఎక్కడ పోతే అక్కడ అడ్రస్ చెప్తున్నా. దీంట్లో మోసం ఒకళ్ళకి తీసుకొచ్చి నేను పెట్టట్లేదు కదా సార్. నా రాళ్ళే, నేను ఏరిన రాళ్ళే పెడుతున్నా. ఎక్కడ దొరికిందో కూడా చెప్తున్నాను. నేను లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్.